హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో మీ ఆంధ్ర పిల్ల. ఎలా ఉన్నారండి అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎర్లీ మార్నింగ్ కాదు, ఆల్రెడీ 7:30 క్రాస్ అయింది. సో ఇలా వచ్చి చూస్తే మంచు చాలా ఎక్కువగా ఉంది. క్లైమేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది శివాలయం అండి, మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ బిల్డింగ్లో పింక్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అందులో ఉండేవాళ్ళం. రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి ఇలాగ వీడియో షూట్ చేశాను. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ఎవరు కనిపించట్లేదు, నేనే ఉన్నాను పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ చెప్పాను కదండి, ఫ్లవర్స్ దగ్గర ప్లాంట్స్ దగ్గర కూర్చుంటానని చెప్పేసి ఈ ఫ్లవర్ చూస్తూ ఉంటున్నాను ఒక 3 days నుంచి. ఏంటి తీయాలా లేదా మనసు ఒప్పట్లేదండి. అంటే మనం పెంచుకున్న ప్లాంట్స్ కదా, ఫ్లవర్స్ అనేది ప్లాంట్స్ కొంటానే అందంగా ఉంటుంది. కానీ ఇది ఈవినింగ్ కానీ టుమారో కానీ ఇంకా దాని రేకులు అనేవి పడిపోతాయి. సో ఇక తీసేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ ఫైనల్గా ఒకసారి చూసుకుంటున్నాను. చాలా అందంగా ఉంటుందండి ఫ్లవర్ అయితే. నా దగ్గర ఉన్న ప్లాంట్స్లో నాకు వచ్చే ఫ్లవర్స్లో ఇదైతే నాకు చాలా ఇష్టం. ఇది కలర్ఫుల్గా ఉంటుంది, ఒక 3-4 కలర్స్ మిక్స్ అయ్యి. కానీ చూడడానికి లుక్ అది కూడా చాలా అందంగా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇంకా నేను అది తీద్దామని డిసైడ్ అయ్యాను. ఈరోజు శనివారం ఒకటి కదండి, పూజకి కూడా ఫ్లవర్స్ లేవు. సో ఇది వచ్చేసి ఇంకొక ప్లాంట్, ఇది చిన్న రోజెస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ఫ్లవర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ డైలీ ఫ్లవర్స్ ఎక్కువ ప్లాంట్స్కి రావాలి అంటే ఇలాంటి చిన్న రోజెస్ తీసుకుంటే బెటర్ మీకు. అంటే పెద్ద రోజెస్ ఫ్లవర్స్ తీసుకోవచ్చు, ఒకటే రోజు వస్తుంది. ఇదైతే ఒక 4-5 రోజెస్ వస్తాయండి. ఇది కూడా నా ఫేవరెట్ ప్లాంట్. చాలా ఫ్లవర్స్ వస్తాయి దీనికి. మంత్లీ ఒక 15 ఫ్లవర్స్ అన్న వస్తాయి ఈ ప్లాంట్కి. ఫైనల్గా ఇది కూడా తీసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫ్లవర్ వచ్చేసి అది రెడ్ రోజ్. ఇది హైబ్రిడ్ అంటారు కదా. ఇది వచ్చేసి అప్పుడే 1 week అయింది. 1 week నుంచి నేను తీయలేదు, ఇప్పుడైతే తీసాను. ఇది కూడా నాకు తెలిసి ఇంకొక టుమారో వరకు ఉంటుందేమో, తర్వాత ఉండకపోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా తీయాలా వద్దా అని చెప్పేసి మొత్తం 3 ఫ్లవర్స్ అయితే తీసాను. ఈ 3 ఫ్లవర్సే ఉన్నాయి పూజకి. అంటే నాకు కూడా పెద్ద ఫ్లవర్స్ నాకు కూడా పెద్ద ఫొటోస్, గాడ్ ఫొటోస్ అనేసి ఏమి పెద్ద ఎక్కువేం లేవండి. దేవుడి ఫోటోలు ఒక 4-3 ఉంటాయి. సో ఫోటోకి కూడా పెట్టినా సరిపోతాయి. చామంతి పూలు ఉన్నాయి, అవి పెడతాను. ఫైనల్గా అయితే తీసాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.